బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి గట్ల కాదు గిట్ల వాడాలి చూడు. బెంజెనక బెంజు గట్టి 16 బెంజులు గట్టి ఏ బెంజిల పోతావు కొడుకో పాలమూరు సరుకలోడ. ఎందుకు వాడుతున్నాను అంటే ఈ బెంజెనక బెంజు 16 బెంజులు కాదబ్బా, 100 బెంజులు ఉన్నాయి. పాట 16 బెంజులేదు కాబట్టి గాన్ని ఆగిపోయినా. ఇంత చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? యాను మీరు అనుకున్నది కరెక్టే. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మిడ్జిల్ మండలము రాణిపేట శివార్లు. అక్కడ మన ఇంతకుముందు ఇసుక సీజ్ చేసిరు కదా, అప్పుడు పోయిన ఎండాకాలంలో కొడుతుర్రు అని అది ఇది చేసి ఆడావిడి చేయడం వల్ల ఇసుక ఆపిర్రు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రేపు ఉగాది ఇయ్యాల రేపు ఆఫీసర్లు ఎవరు ఉండరు. ఇంకా పండగ చేసుకున్నోనికి చేసుకున్నంత వీళ్ళకు ఉగాది ఓ రోజు ముందే వచ్చింది. ఇంకా మరి ఈ పర్మిషన్తో పోతున్నాయా, ప్రభుత్వ అవసరాలకు పోతున్నాయా, ప్రైవేట్ అవసరాలకు పోతున్నాయా, లేదంటే అధికార పార్టీ నాయకులదా, ప్రతిపక్ష నాయకులదా తెలియదు. కానీ సరే, తలా పాపము ఏమంటారు కదా, తిలా పాపం తలా పిడికల్లే. ఈ పాపంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉంటుంది. ఇంకా వార్త రాస్తే ఒక అన్న ఉండేసి నువ్వు కాంగ్రెస్ని, నువ్వు బీఆర్ఎస్, నువ్వు బీజేపీ అని రకరకాలుగా తిడుతున్నారు. కానీ ఎలారా, నేను ఏ పార్టీకి సంబంధం లేదు, ప్రజలకు సంబంధించింది, సమస్యలకు సంబంధించింది వార్త రాస్తుంటా. దీని మీద మీరు ఏం కామెంటింగ్ పెడతారో, షేరింగ్ ఏం చేస్తారో, లైకింగ్ చేస్తారో, ఏం చేస్తారో చేయండి. పండుగ వెళ్ళిన తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి పెద్దగా అయితే వార్త రాస్తా. ఇప్పుడైతే ఈ వార్త చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. రాణిపేట దగ్గర 100 బండ్లు ఆగినాయి, లోడ్ చేసుకున్నారు. డబుల్ టాప్ లోడ్ వేసుకొని పోతా ఉన్నారు బెంజుల జోరుదార్లా. ముందర పోలీసులు అయితే ఆపిర్రు, ఊరోళ్ళు బండ్లు అయితే ఆపిర్రు. కానీ మరి కేసులు అవుతాయా, ప్రైవేట్ అవసరాలకు పోతున్నాయా, పబ్లిక్ అవసరాలకు పోతున్నాయా, ఎవరు అవసరాలకి ఇట్లా పోతున్నాయి తెలియాల్సి ఉంది. మేము వార్త రాసినాము, మీరు చూడండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ దగ్గర ఏంటి ఇసుకకు సంబంధించిన ఆధారాలు ఏమంటే మాకు ఇవ్వండి, బరాబర్ చూపిస్తాం. మేము ఉన్నదే చూపించనికే. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, నాకు పార్టీలతో సంబంధం లేదు, ప్రజలు సమస్యలు మాత్రమే. గత 2 సంవత్సరాల నుంచి కూడా జడ్చర్ల నియోజకవర్గ సమస్యల మీదనే వార్తలు రాస్తున్నా. ఎవరు నొచ్చుకోకండి. వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.